ఇక్కడ మనం అనేకమైన సందర్భాల్లో దేవుని యొక్క శిష్యులు తప్పిపోతే సరిచేయబడుతూ వచ్చారు. ఇద్దరు శిష్యుల గురించి మనం చూసుకుందాం. మొట్టమొదటిగా యోనా, రెండవదిగా పేతురుని చూసుకొని మనం బలలో పాలు పొందుకున్నాం. పేతురు కూడా తను తప్పిపోతూ వచ్చాడు, చివరిలో సరిచేయబడుతూ వచ్చాడు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వరకు మార్చి చదువుకున్నాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నీ తరంగములను నీ కరుణ నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచుననుకుంటుని. ప్రాణాంతరము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలను చుట్టుకుని ఉన్నది. నేను మరెన్నటికిని ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించుకున్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మోర్చెల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలను నీ ఎద్దకు నా మనవి వచ్చెను. ఆ సత్యమైన వేద దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విస్తరి కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మ్రొక్కుకుని మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థన. 10 వచనం చదువు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయిగా అది యోనను నేల మీద తప్పివేసింది. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగణుడ దేవాన్ని పాదము తండ్రి వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన దగ్గర తండ్రి ప్రవచనంలో 2వ భాగంగా తండ్రి బాధల్లో పాల్పొందడం సహాయం చేయండి, కనికరించండి. ఆపాతుని అయోగ్యుడిని, లోకములో కేవలం మట్టి చేత మనుషుల్ని, దుమ్ము ధూళి ఇంటి వాడిని నన్ను జ్ఞాపకం చేసు. నా హృదయమైన స్వరాన్ని ప్రతిబింబించండి, సహాయపడండి, కనికరించండి, కృపచూపించుము. సమన్మావు దేవుని కలను ఆస్వాదించుము. శత్రు ప్రతి కార్యములు, తంత్రములు, పనాగములన్నింటినీ యేసుక్రీస్తు నామములో బంధించండి, రుజుపించండి, సహాయం. ఈ వాక్యము తండ్రి జుంటి తేనె దారుల కంటే మధురమైన మిన్ననైనా మీకు చెప్పారు. తండ్రి నీకు వందనము స్తోత్రం. సమన్మావు దేవుని కలను ఆస్వాదించు. యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకటో అధ్యాయము 1వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమితి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణముల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఇప్పుకి పోయి తర్షీషునకు పోవుటకు ఒక ఓడను ఎక్కెను. చాలమ్మ. ప్రేమంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే మరి ఎవరు యోనా? అమితి కుమారుడైన యోనా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు యోనాని ఎక్కడికి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? తర్షీషునకు వెళ్ళమంటే
ఎక్కడికి వెళ్ళాడు? నినివే పట్టణంలో దోషము నినివే పట్టణంలో దోషము నా దృష్టి ఘోరమైన నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటి. మరి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? దేవుడు ఆ నినివే పట్టణానికి వెళ్ళమని చెబుతూ ఉన్నాడు. ఈయన ఎక్కడికి బయలుదేరాడు? తర్షీషునకు బయలుదేరుతూ ఉన్నాడు. ప్రేమంటే సహోదరి సహోదరులారా, తన సొంత మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవుని యొక్క మరి మాటను ఆయన ధిక్కరించి తన సొంత మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఆయనకి ఒక గొప్ప ప్రమాదాన్ని దేవుడు తీసుకువచ్చాడు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే తను ఇష్టానుసారం వెళుతూ ఉన్నాడు. ఈ 3వ వచనం చదివి సహాయం చేయండి. నేను చూద్దాం. చదువు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఇప్పుకి పోయి తర్షీషున ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓరవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కువచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే తర్షీషుకు పోవటానికి ఓడ ఎక్కాడు. దేవుని మాటను ధిక్కరిస్తూ వచ్చాడు. అక్కడ ఏం జరిగిందైతే 4వ వచనం, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతికి వచ్చాడు. ప్రేమంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు మరి నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి వెళ్ళి ప్రయాణమైపోయాడు. ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కలని దేవుని మాటను ధిక్కరించి ఎక్కినందుకు ఆ సముద్రం మీద ఏమి రేగింది? గొప్ప తుఫాను రేగుతూ వచ్చి. మరి యోనాకే కాదు, ఈనాడు భూమి మీద ఉన్న నీకు నాకు మనకు కూడా మనము దేవుడు చెప్పిని చేయకుండా ఈ లోకములో మన ఇష్టానుసారము మనం జీవించామా? ఆనాడు యోనాకే కాదు, దైవజనుడైన యోనాకే కాదు, ఈనాడు భూమి మీద ఉన్న నీకు నాకు మనకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప తుఫానుల్ని దేవుడు రాణిస్తాడు. 2006 సంవత్సరములో నా జీవితంలో దేవుడు మరి ఒక ఈ యోనాకి దేవుడు ఎట్లా తుఫాను రేపుతూ వచ్చాడో 2006 సంవత్సరంలో నా జీవితంలో దేవుడు గొప్ప తుఫానుని రేపుతూ వచ్చాడు. అందరూ భయభ్రాంతులైపోయారు. మా కాలనీ అయితే అందరూ భయభ్రాంతులైపోయాడు. నేను చివరికి జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే చివరికి క్షమాపణ కోరుకున్న పశ్చాత్తాపడతా మరి నా బలహీనతలన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చా. ప్రేమంటి సహోదరి సహోదరులారా, మరి దైవజనుడు యోనా యొక్క జీవితంలోనే కాదు, మరి నాడు రక్షించబడిన భూమి మీద ఉన్న మరి మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనము కూడా మరి దేవుడు చెప్పిని చేయకుండా మన ఇష్టానుసారం మనము జీవించామా? మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప తుఫానుల్ని దేవుడు రేపు. ఇక్కడ తుఫానుకి దేవుడు సముద్రం మీద ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆ గొప్ప తుఫాను ఆ సముద్రం మీదకి వచ్చింది. సరే, చదవండి 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతలను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ బావున పోయి గాఢ నిద్ర పోయి. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ వారు సముద్రము ఆ ఓడలో ఉన్నారు. నావికులు భయపడిపోతున్నారు. వారి హృదయంలో భయం ఎక్కువైపోయింది. ఎప్పుడు ఈ ఓడ తిరగబడి చనిపోతామని వారందరూ భయపడిపోతూ ఉన్నారు. వారి దేవతను వారు ప్రార్థించారు. అయితే ఎంత మాత్రమేమైనా జవాబు ఇచ్చిందా? జవాబు ఎవరు? అయితే
ఇక్కడ ఒక వ్యక్తి దగ్గరికి వస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరమ్మా? యోనా. వారు మాట్లాడుతూ ఉన్నారు. 6వ వచనం, అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చి లేచి నీ దేవుని ప్రార్థించు, మనము చావకుండా దేవుడి మీద కనికరించినేమో అని. మేము ప్రార్థన చేశాం, మా దేవతలు మాకు సమాధానం. అయితే నీవు ఏ దేవునైనా కలిగి ఉన్నావో లేచి ప్రార్థించుమని యోనాతో చెబుతూ, ఓడ అమర భాగమున పండుకొని యోనా నిద్రపోతున్నాడు. వీళ్ళందరూ భయపడిపోతుంటే చింత లేకుండా దిగులు లేకుండా గాఢ నిద్రపోతూ ఉన్నారు. ఈ నావికులు యోనా దగ్గరికి వచ్చారు. ఎవరు వీరు నావికులు? దేవుని తెలియని ప్రజలు. ఎవరు వీరు? అన్యులన్నమాట. ఈ అన్యులు ఈ ఈ యోనా దగ్గరికి వస్తున్నారు. కొంచెం అంతే ప్రేమంటే ఇక్కడ మనం లేఖనాల్లో మనం గమనించినట్లయితే శ్రమ వచ్చింది. ఒక యోనాకే కాదు, ఓడలో ఉన్నవారు, యోనాని బట్టి ఓడలో ఉన్నవారికి కూడా శ్రమ వచ్చింది. సరే, వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. చదవండి 7వ వచనం. అంతలో ఓడవారు, ఎవనిని బట్టి ఇంత కీడు మాకు సంభవించినది తెలియజేయుటకై మనము చీట్లు వేదము రండని ఒకరితో ఒకరు చెప్పుకుని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఓడలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ పేర్లు రాసి చీట్లు వేశారు. చీటి ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సముద్రము మీద తుఫాను ఎవరి కోసం వచ్చింది? యోనా కోసము. దేవుడు ఆ సముద్రం మీద గొప్ప తుఫానుని దేవుడు రప్పిస్తూ వచ్చు. సరే, ఓడనావికులు మాట్లాడుతున్నారు. కాబట్టి వారు అతనిని చూచి, ఎవరిని బట్టి కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితో, నీ దేశమేదో, నీ జనమేదో సంగతి అంతా మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిను సృష్టికర్త ఆకాశమని దేవుడిన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. అయ్యా, నేను అనుదినము మరి దేవునికి ప్రార్థించే వ్యక్తిని, దేవుని యందలి భయభక్తులు గలవాడినాయని మరి యోనా మరి ఓడ నావికులతో మాట్లాడుతూ, వాళ్ళకి ఇంకా భయం ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే, మరి ఈ వ్యక్తిని ఏమైనా చేస్తే ఆ దోషము, ఆ పాపము మా మీదకి వచ్చిద్దని వారు ఇంకా భయభ్రాంతులై గడగడ వణికిపోతూ ఉన్నారు. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలన అతని అడుగగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసి. ఎవరిని బట్టి వచ్చింది తుఫాను? ఏమా? యోనాని బట్టి గొప్ప తుఫానుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఆ సముద్రము మీదకి గొప్ప తుఫానుని దేవుడు తీసుకొని వచ్చాడు. సరే, యోనాని ఎత్తి ఎక్కడ పడవేశారు? సముద్ర మధ్య భాగములో యోనాని పడవేస్తూ వచ్చారు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే యోనాని ఎత్తి సముద్రములో పడవేశారో ఆ సముద్రము పొంగకుండా ఆగిపోయింది. సముద్రము నిమ్మలించింది, శాంతించింది, నిదానంగా ఉందన్నమాట. మరి ఇది ఎందుకు ఇలా జరిగిందంటే, దేవుడే పంపించాడు కాబట్టి. తుఫాను కూడా దేవుని యొక్క ఆజ్ఞకు, మాటకు లోబడుతూ వచ్చింది. దేవుడు రమ్మంటే తుఫాను కూడా ఆ సముద్రం మీదకి వచ్చినట్టు లేఖన భాగాల్లో మనము గమనించగలం. సరే, ఇంకా మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఆ సముద్రములో, ఆ సముద్ర గర్భములో ఒక మత్స్యాన్ని, ఒక చేపని దేవుడు ఏం చేశాడమ్మా? ఏర్పాటు చేశాడు. దేవుడు మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఇదిగో యోనాని ఎత్తి సముద్రములో పడవేస్తారు, మరి నీవు యోనాని మృంగి అంతవరకు లోపలుంచుకో, అంతేగాని నీవు తిని ఆయన్ని జీర్ణించుకోవడానికి ఎంత మాత్రమునో వీలు లేనిదని
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు మత్స్యానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ చేప కూడా దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు ఎలా లోబడుతూ వచ్చిందో మనము ఈ లేఖన భాగాల్లో మనము గమనించగలం. ప్రేమంటి సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఉన్న ప్రజలు మాత్రం దేవుని మాట వినటం లేదు. కానీ ఒక 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 మత్స్యము దేవుని యొక్క మాటకు ఆజ్ఞకు లోబడుతూ వచ్చింది. దేవుని పరిచర్య కూడా ఈ మత్స్యము చేస్తూ వచ్చింది. ఎక్కడు సముద్రములు మరి కొట్టుకొని యోనాని మింగింది. చివరిలో మనం గమనించిన తిరిగి కక్కివేసింది. మరి సముద్ర గర్భములో ఉన్న ఎక్కడ కొట్టుకొని యోనాని ఎక్కడ సముద్ర గర్భములో నుంచి ఈదుకొని తీసుకొచ్చి చివరికి యోనాని ఆ ఒడ్డున చేర్చి. ఇంకా మనం గమనించినట్లయితే యోనా మత్స్యము యొక్క కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడమ్మా? 3 రోజులు మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడు. మరి చనిపోలేదు, సజీవంగానే ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు. తను ఏమైనా మరి బ్రతకడానికి ఆక్సిజన్ ఏమైనా తీసుకువెళ్ళాడా లోపలికి? మరి ఎంత మాత్రమునో తీసుకువెళ్ళలే. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఇక్కడ గొప్ప ఆశ్చర్యకరమైన మరి గొప్ప కార్యాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు యోనా పట్ల చేస్తూ వచ్చాడు. మరి యోనా దేవుని యొక్క ప్రవక్త కాబట్టి, దేవుని యొక్క శిష్యుడు కాబట్టి ఆయన ఏమి మంచి తెల్లటి వస్త్రాలు వేసుకొని ఉంటాడు. మరి చేప కడుపులోకి యోనా వెళ్ళిపోయాడు. మరి ఆ చేప యొక్క కడుపులో బురద, మరి పాచి, మరి వ్యర్థ, మరి ఎన్నెన్నో మరి ఉంటాయి కదా, చిన్న చిన్న చేపలన్నీ మింగుతూ ఉంటాయి కదా, పెద్ద పెద్ద మత్స్యాలు. ఆ చేపలన్నీ మరి లోపలే ఉన్నవి. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే యోనా చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. మరి ఆ చదవండి అన్నమాట. 2వ అధ్యాయం 1వ వచనములో తను దేవునికి ప్రార్థిస్తున్నాడు. మోకరి ఎక్కడ బుద్ధి వచ్చింది యోనాకి? చేప యొక్క కడుపులో ఉన్నప్పుడు యోనాకి బుద్ధి వచ్చింది. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవముల నుండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలు చదువు. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. ఆనాడు యోనా మరి చేప కడుపులో నుంచి తన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు విన్నాడా లేదమ్మా? విన్నాడా లేదా? విన్నాడు. మరి ఆనాడు యోనాకే కాదు, ఈనాడు భూమి మీదన నీవు నేను మనము కూడా ఈ లోకములో అనేకమైన పరిస్థితుల్లో, అనేకమైన ప్రమాదాల్లో మనము కూడా చిక్కున్నప్పుడు, మనము కూడా మరి శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించి దేవుడు జవాబిచ్చే దేవుడుగాను ఉంటాడు. ఇంకా మనం గమనించినట్లయితే అయ్యా, నేను పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనని ఆలకించి ఉన్నావు. ఆనాడు దైవజనుడైన యోనా ప్రార్థనే కాదు, ఈనాడు భూమి మీద ఉన్న కూడా నీవు నేను మనము కూడా ఈ లోకములో మనము శ్రమలో ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తే మన ప్రార్థనను ఆలకించి దేవుడు జవాబిచ్చే దేవుడుగాను ఉంటాడు. సరే, ఇంకా మాట్లాడుతున్నాడు. తను చేసిన బలహీనతలన్నింటినీ, తన పొరపాట్లన్నింటినీ మరి చేప యొక్క కడుపులో మోకరించి యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే, ఏమని చేస్తున్నాడు? అయ్యా, ప్రవాహములు నన్ను చుట్టుకొని, 3వ నన్ను నీవు అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొనినవి, నీ తరంగములను నీ కరుణను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడను. నీ పరిశుద్ధులు మరలా చూసినట్టుకోండి, ప్రాణాంతరము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని. అయ్యా, నేను ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాను. పాతాళ గర్భములో నుంచి నేను కేకలు వేస్తున్నాను. ప్రవాహములు నన్ను చుట్టుకునినవి. ఈ పరిస్థితుల నుంచి నన్ను కాపాడని
యోనా దేవునికి ప్రార్థన చేస్తూ తన బలహీనతలన్నింటినీ మరి ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ 8వ వచనం మనం గమనించినట్లయితే, అసత్యమైన వ్యర్థ దేవత కృపాలక్ష్యం తమ కృపాద్వరమును విసర్జించి కృతజ్ఞత చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మృకుని మను చెల్లింపక మాననని యెహోవా వద్ద రక్షణ దొరుకునని ప్రార్థించి తన బలహీనతలన్నీ ఒప్పుకుంటూ వచ్చి 10వ వచనం చదివి సహాయం చేయండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాని నేల మీద కక్కివేసి. ఎప్పుడైతే యోనాని మృగమందు మత్స్యం ఏం చేసింది? మింగింది. మరలా తిరిగి యోనాని బయటికి కక్కమన్నప్పుడు దేవుని మాట ప్రకారము చిత్త ప్రకారము యోనాని మత్స్యము ఆ చేప ఒడ్డును చేర్చేసి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి క్షేమంగా అతను బయటికి వచ్చాడు. ఎందుకు ఆ ప్రమాదాన్ని పెట్టాడంటే దేవుడు యోనాకి బుద్ధి చెప్పడానికి ఆ ప్రమాదములో నుంచి దేవుడు యోనాని క్షేమంగా బయటికి తీసుకొస్తాడు. సరే, యోనా ఆ ప్రమాదముల నుంచి తప్పించుకొని ఆ చేప యొక్క కడుపు నుంచి బయటికి వచ్చి ఆ నినివే మహాపట్టణానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించినప్పుడు తర్వాత మీరు చదువుకుని 3వ వచనం ఉంటుంది. ఎంతమంది రక్షణ పొందుతూ వచ్చారు? 3,000 మంది రక్షణ పొందుతూ వచ్చారు, దేవుని బిడ్డగా చేయబడుతూ వచ్చారు. ఈ తప్పిపోయిన యోనా తను సరి చేయబడుతూ వచ్చాడు. ప్రేమంటి సహోదరి సహోదరులారా, మరి యోనా దేవుని యొక్క శిష్యుడు, దేవుని యొక్క బిడ్డ. మరి నీవు నేను మనము ఈ లోకములో యోనావలే ఏదైనా పరిస్థితుల్లో మనము తప్పిపోతున్నామా? మనము సరి చేసుకొని దేవుని యొక్క బలలో మనం పాలు పొందడం. యోన తప్పిపోయిన యోనా తను సరి చేయబడుతూ వచ్చాడు. సరే, ఇంకా మనం 2వ శిష్యుని చూసుకుందాం. మరి ఈయన కూడా మరి దేవునితోనే ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలను, గొప్ప కార్యాలను మరి దేవుని దగ్గర చూస్తూ వచ్చాడు. అయితే మరి కొన్ని సందర్భాలను రాగానే ఈ శిష్యుడు కూడా తప్పిపోయినట్లుగాను ఈ లేఖన భాగాల్లో మనము గమనించగలం. ఎవరు? ఈయన పేతురు. మరి ఈ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే ఈయనకి ఏమైనా చదువు ఉందా? మరి ఏమైనా చదువుకున్నవాడా? మరి పేతురు ఏమైనా చదువుకున్నవాడా? ఆయన ఎంత మాత్రం చదువుకున్నవాడు కాదు, విద్య లేని పామరుడు. ఆయన వృత్తి ఏంది? చేపలు పట్టడం. నీవు చేపలు పట్టేవాడివి, నీవు చదువు లేని వాడివి, నీవు నా శిష్యుడిగా దేవుడని నీవు నా శిష్యుడిగా వద్దన్నాడా దేవుడు? లేదు. తన శిష్యుడుగానే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. మరి దేవునితోనే ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలను, గొప్ప కార్యాలను చూశాడు. మరి అలాంటి పేతురు కొన్ని సందర్భాలని రాగానే మరి ఈయన కూడా తప్పిపోయినట్లుగాను ఈ లేఖన భాగాల్లో మనము గమనించగలం. ప్రేమంటి సహోదరి సహోదరులారా, మరి ఈయన ఎవరు? ఈయన గొప్ప ప్రవక్త. ఎవరు? దేవుని యొక్క శిష్యుడైన పేతురు. సరే, ఇక్కడ లేఖన భాగాల్లో రండి చూసుకుందాం. ఈయన కూడా తప్పిపోతూ వచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుంచి 35 వరకు చదివి సహాయం చేయండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురును, మందలోని గొర్రెలను చెదిరిపోవును అని రాయబడినది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనని. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని క్షమించండి, నేను ఎల్లప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కోయక మునిపే
నీవు నన్ను ఎరుగవనని ముమ్మారు చెప్పెదనని ముమ్మార్లు చెప్పెదనవని నీతో నీతో నిశ్చయముగా నిశ్చయముగా చెప్పుచున్నానని అని చదమ్మ. పేతురు పేతురు ఆయనను చూచి ఆయనను చూచి నేను నీతో కూడా చావలసి నేను నీతో కూడా చావలసి వచ్చినను ఎరగనని నిన్ను ఎరగనని చెప్పునని అది చెప్పిన అదే ప్రకారమును శిష్యులందరూ అని. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని శిష్యులతో ఉన్నప్పుడు, దేవుని యొక్క శిష్యులతో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు, అందరూ కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు గొర్రెల కాపరిని కొట్టుదురు. గొర్రెలి కాపరి అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు గొర్రెల కాపరి. మందలోని గొర్రెలు చెదరిపోవును. మందలోని గొర్రెలు అనగా ఎవరు? దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క శిష్యులు అన్నమాట. ఆనాడు వారే కాదు, ఈనాడు భూమి మీద ఉన్న మనము కూడా దేవుని యొక్క బిడ్డలమే, దేవుని యొక్క శిష్యులం అన్నమాట. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి దేవుడు ముందలే చెప్పాడు, మందలోని గొర్రెలన్నీ చెదరిపోయినా లేదమ్మా? ఆ గెప్సమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు పట్టబడినప్పుడు శిష్యులందరూ చెల్లా చెదరైపోయారు. అంతేకాదు, మరి నీ కొరకు నా ప్రాణం ఇస్తానన్న పేతురు కూడా, ఈయన కూడా మారిపోతూ మరి కొన్ని సందర్భాలు రాలని ప్రాణ భయముతో మరి వణికిపోతూ, అది మరి ఆయన దేవునితోనే ఉన్నాడు. ఆ చివరికి దేవునితో ఉన్న పేతురు కూడా మరి నీ కొరకు నా ప్రాణం ఇస్తామన్న పేతురు కూడా చివరికి ఆయన ఎవరో నాకు తెలియదని పేతురు బొంకుతూ వచ్చాడు. ఎన్నిసార్లు బొంకుతూ వచ్చాడమ్మా? ఎన్నిసార్లు పేతురు అబద్ధాలు చెప్పాడు? 3 సార్లు పేతురు అబద్ధాలు చెబుతూ వచ్చాడు. నీ కొరకు నా ప్రాణం ఇస్తామన్న పేతురు 3 సార్లు మరి దేవుడు ఎవరో తెలియదని అబద్ధమాడుతూ వచ్చాడు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవుడు పేతురు యొక్క జీవితంలో జరగబోయేదాన్ని ముందలే చెప్పాడు. అది ఇక్కడ తప్పకుండా జరుగుతూ వచ్చింది. సరే, ఇక్కడ మనం ఈ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ 3 సార్లు పేతురు మరి దేవుడు ఎవరో తెలియదని అబద్ధమాడుతూ వచ్చాడు. నీ కొరకు నా ప్రాణం ఇస్తున్న పేతురు చివరికి ఇక్కడ లేఖన భాగాలు మనం గమనించినట్టు తను తప్పిపోయిన వాడుగాను లేఖన భాగం. చూడండి, 26వ అధ్యాయము 69వ వచనం. 69వ వచనం, 26వ అధ్యాయం మత్తయి సువార్త 69వ వచనం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండగా ఒక చిన్నది అతని ఎద్దుకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అని. అంత పెద్ద గొప్ప ప్రవక్త, దేవుని యొక్క శిష్యుడైన పేతురు ఒక చిన్న పిల్ల ముందు అబద్ధమాడుతూ ఉన్నారు. చిన్నపిల్ల ఆయన గుర్తుపడుతూ వచ్చింది. దేవునితో తిరుగుతున్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు చిన్న పిల్ల గుర్తుపడుతూ వచ్చింది. మరి యేసు ప్రభువా ఆయన ఎవరో నాకు తెలియదని పేతురు అబద్ధమాడుతూ. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే కొంత సమయమైన తర్వాత మరి రెండవసారి కూడా పేతురు తన అబద్ధమాడుతూ వచ్చాడు. చదవండి ఆ మాట, 73వ వచనంలో. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచిన వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవు వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుదని అతనితో చెప్పేది. రెండవసారి కూడా ఆయన ఎవరు నాకు తెలియదని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవసారి కూడా తను అబద్ధమాడుతూ వచ్చాడు. మరి ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే ఇక్కడ 74, అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెనుటకును మొదలు పెట్టెను. వెంటనే ఏం కూసిందమ్మా? కోడి కోత కూసింది. మరి ఇది ఎందుకు? మరి లేఖన భాగాలు మనం గమనించినట్లయితే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురు యొక్క జరిగేదాన్ని ముందలే చెప్పాడు. ఏదైతే చెప్పాడో ఇది పేతురు యొక్క జీవితంలో నెరవేర్చబడబోతూ వచ్చింది. ఇంకా మనం గమనించినట్లయితే పేతురు 75వ వచనంలో కనుక కోడికి నువ్వు నన్ను ఎరుగని ముమ్మార్లు చెప్పేదని యేసుతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి తను పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని ఎదుట క్షమాపణ కోరుకుంటూ ఉన్నాడు. మరి మూడోసారి అబద్ధమాడినప్పుడు కోడి కూత వినపడింది. తనకు దేవుడు అనిన మాటలు హృదయాన్ని తాకుతూ వచ్చింది. గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపేసుకున్నాడు. తన హృదయంలో నుంచి కన్నీరు కారుస్తున్నాడు. పశ్చాత్తాపడు హృదయము బ్రద్దలయ్యేలాగా పేతురు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, మరి నీతోనే ఉన్నాను. నేను ఎన్నో ఆశ్చర్య కార్యాలను, గొప్ప కార్యాలను చూశాను. అయితే చివరికి నేను ఎవరో తెలియదని, నీవు ఎవరవో తెలియదని నేను అబద్ధాలాడుతూ వచ్చాను. నన్ను క్షమించని పేతురు యొక్క హృదయంలో కన్నీరు కారుస్తూ తను పశ్చాత్తాపడుతూ. పేతురు దేవుని యొక్క శిష్యుడు, దేవుని యొక్క బిడ్డ. ప్రేమంటే సహోదరి సహోదరులారా, పేతురే కాదు, ఈనాడు భూమి మీద ఉన్న నీవు నేను మనము కూడా పేతురు వలె ఎక్కడ మనము తప్పిపోతున్నామా, ఎక్కడ మనము జారి పెట్టబడుతున్నామా, ఎక్కడ మనము విడిచిపెట్టబడుతున్నామా, మనము పేతురు వలె పశ్చాత్తాపడదాం. మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా బలహీనతలు కానీ, లోటుపాట్లు కానీ మనల్ని సంధిస్తున్నట్టయితే క్షమాపణ కోరుకొని దేవుని యొక్క బలలో మనం పాల్గొనం. పేతురు యొక్క హృదయంలో నుంచి కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా, నన్ను క్షమించు. నీతో నీ యొక్క శిష్యుడు, నీ బిడ్డని, నీతోనే ఎన్నో గొప్ప కార్యాలు చేసిన నేను, నీతో సహవాసం చేసిన నేను, మరి బలలో పాల్పొంది నేను మరి తప్పిపోయానని నన్ను క్షమించు ప్రభువా అని పేతురు యొక్క హృదయంలో నుంచి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. మరి చివరికి పేతురు దేవుని కొరకు హతసాక్షిగా తను చేయబడుతూ వచ్చాడు. మరి మనం గమనించినట్లయితే అయలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి ఆయనని నిలువెల్లా సిలువ వేశారు. నన్ను తలకిందులుగా సిలువ వేయమని పేతురు దేవుని కొరకు తలకిందులుగా తను సిలువ వేయబడుతూ వచ్చాడు. తప్పిపోయిన పేతురు తను సరి చేయబడుతూ వచ్చాడు. ఏమంటే సహోదరి సహోదరులారా, యాత్రా జీవితంలో మరి యోనా వలె, పేతురు వలె దేవుని యొక్క శిష్యులు మనము కూడా ఆనాడు వారు దేవుని శిష్యులు, తప్పిపోయిన వారు సరి చేయబడుతూ వచ్చారు. ఈ భూమి మీద ఉన్న నీవు నేను మనము కూడా ఈ లోకంలో ఏదైనా బలహీనతలు, లోటుపాట్లు, పొరపాట్లు ఎక్కడైనా మనం పడిపోయామా, విడిచిపెట్టబడ్డామా, మన బలహీనతలు ఉంటే బలలో పాలు పొందముందు మన హృదయ పరిశుద్ధాన్ని మనం సంధిస్తున్నట్లయితే క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపడి దేవుని యొక్క బలలో మనము పాలు పొందడం పొందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క బలలో మనం పాలు పొందడం. ప్రేమంటే సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని విన్నా మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా బలహీనతలు, లోటుపాటు, పొరపాటు మనము లోకంలో ఎక్కడ తగ్గిపోయాము, దేవుని శిష్యుల వలె మనం పనిచేస్తున్నాము. దేవుని సన్నిధిలో ఉంటున్నాం. పశ్చాత్తాపడదాం. దేవుని కొన్ని నిమిషాలు మనం మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా బలహీనతలు, పొరపాటు మనకి ఎత్తి చూపిస్తున్నట్లయితే పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుని దేవుని మౌనంగా
ఉదయకాలంలో మనం పాల్గొంటుంటాం. ప్రభువైన యేసు తాను అపోగడకు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విడిచి ఇది మీ కొరకైన నా శరీరం. వాడి సంఖ్య 488 వాడుకుందాం. పెద్ద బాటల పుస్తకాలు 488, పాత బాటల పుస్తకాల్లో 482. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమే లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పే ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేను శ్రమలు పొందవలేని లోకమునందు కొంతకాలమేను శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులు ఈ దారిలో. ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులు ఈ దారిలో. నిత్య నివాసం లేదిలలో నా నేత్ర కాననుపై నిలపొడి. నిత్య నివాసము లేదిలలో నా నేత్ర కాననుపై నిలపొడి. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను వెళ్ళుదము. ప్రకటనలు గమనించండి. మరి యథావిధిగా వారంలో జరిగే మరి కూడికలు జరుగుతాయి. మీరందరూ పాల్పొందవలసిందిగా మీకు మనం చేసుకుంటున్నాం. చివరి ప్రార్థనతో ప్రభు దినాన్ని మనం ముగించుకున్నాం. పరిశుద్ధుడా మహాగణుడా దేవాన్ని పాదము తండ్రి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన దగ్గర ప్రభువా నిన్న నేడు నిరంతరము తండ్రి ఏకరీతి ఉన్న దేవుడివి, సర్వశక్తిమంతుడివి తండ్రి, నీకు వందనం స్తోత్రములు. భూలోకంలో ప్రజలు ప్రేమించి వారు తీసుకొచ్చిన కానుకల అర్పణను బట్టి తండ్రి నీకు వందనం స్తోత్రములు. దగ్గర తండ్రి ఎవరి హస్తాలతో నాయన వారి ఫలాన్ని దిక్కించి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దేవాదివన తండ్రి యాదివన తండ్రి మరి కుటుంబాల్లో ఇంకెవరు రక్షణ పొందట్లేదో తండ్రి రక్షణ మారు మనసుని పాప క్షమాపణని దీవించిన అనుగ్రహించవలసిందిగా అని మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాం. దగ్గర తన యాదివన తండ్రి వారమంతా మా పని పాటల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తండ్రి అనుగ్రహించి మీరే చూపించి సాయం చేయవలసిందిగా మీ సన్నిధిని ప్రార్థిస్తున్నా. దాని సమయంలో నాయన అది కొన్ని ప్రార్థనలు ఇచ్చారు, సాయం చేయడానికి అనుగ్రహించండి. మీరే చూపించవలసింది మీ సన్నిధిని ప్రార్థిస్తున్నా.
కాశీబాబు గారు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఐసీలో ఉన్నాడు, సహాయపడి కనికరించండి. సంపూర్ణంగా యేసుక్రీస్తు నామములో సంపూర్ణ ముట్టండి, తాకండి, స్వస్థపరిచి మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాం. వారికి తండ్రికి దాని తండ్రి 2వ సంవత్సరం నడకలేదు, వెంటనే కాళ్ళలో మంచి బలమైన శక్తిని అనుగ్రహించండి. ఆ కాళ్ళలో నరాల్లో మీ యొక్క శక్తిని పోసి అనుగ్రహించి ఆయన బిడ్డకి నడక దయచేయవలసిందిగా అని మీ సన్నిధిని ప్రార్థిస్తాం. మీరంతా ఆయన తండ్రి నమ్మదగిన దేవుడివి తండ్రి, నీకు వందనం. సర్వశక్తి మంత్రివి తండ్రి, నీకు వందనము స్తోత్రం. గృహాల వెళ్తున్న మాకు తండ్రి మీ కృప తోడు ఉంచండి, సహాయపడి మా భారాలు సమస్తమున తండ్రి మీద వేస్తున్నాం, సహాయం తీర్చగలిగిన సర్వశక్తి మంత్రివి తండ్రి, నీకు వందనము స్తోత్రం. మిగతా సమయనంతా మీరు మా దేవునికరంగా ఆస్వాదించండి. యేసయ్య శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన పరిశుద్ధులకును బిడ్డలకును మనకును ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించును గాక. అందరికి ప్రైజ్ లార్డ్.